స్వామి బయలుదేరదామా? అయ్యో స్వామి, ఏంటి ఎలా ఉన్నారు? స్వామి వినాయక, ప్రాణనాయక. మూషిక చెప్పు. ఏమీ లేదు మూషిక, రేపు నా పుట్టినరోజు కదా. ఈ భూలోక వాసులందరూ నా పుట్టినరోజుకి నా యొక్క ప్రతిమలను తీసుకెళ్తుంటే చూస్తున్నా. మరి సంకోచం ఎలా స్వామి? బయలుదేరదాం, రేపు త్వరగా చేరుకుందాం భూలోకానికి. సంకోచం ఏమీ లేదు మూషిక, నా విగ్రహం ఎక్కడుందా అని వెతుకుతున్నాను భూలోకం నందు. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ వారి వారి వీధుల్లో ఇళ్లలో నా యొక్క ప్రతిమను పెట్టుకుంటున్నారు. కానీ ఒకటి కూడా నా రూపంలో లేదే, అదే ఆలోచిస్తున్నాను. అదేంటి స్వామి, నీ ప్రతిమని నీవే వెతుకుతుంటివా? మరి అదే మూషిక కాలం అంటే. ఈ జనాలు నాపై భక్తితో కాలం మారుతున్న కొద్దీ నన్ను విచిత్ర విచిత్ర రూపాల్లో మార్చుతున్నారు. కాలం మారడం అంటే మనుషులు ఎదుగుదల ఉండాలి, కానీ నా బొమ్మలని ఒకడు బాహుబలిలా చేస్తున్నాడు, మరొకడు సాహో అంటాడు, మరొకడు పుష్ప 2 అంటాడు. ఏమిటి ఈ కర్మ? దేవుడు ఎక్కడైనా దేవుడే, దేవుడి యొక్క రూపం మారుతుందా? అయినా బర్త్డేలు కూడా వారు కూడా చేసుకుంటారు స్వామి భక్తులు. కానీ బర్త్డే రోజు వరకే వాళ్ళ ఫేస్ లాగా ఉంటుంది. కేక్ కోసేటప్పుడు చూడాలి, ఫేస్ మీద కేక్ తప్పితే మరేమి కనపడదు. వాళ్ళ ఫేస్ అసలే చూడబుద్ది, వాళ్ళ ఫేస్ కూడా అంతే స్వామి, మారిపోతాయి. అయినా ఈ పిచ్చి జనాలు నాపై ప్రేమతో ఇలా చేస్తున్నారే కానీ వచ్చే తరాలకి వీరు ఏమని నా యొక్క ప్రతిమను గుర్తిస్తారు, చూపిస్తారు? ఇవన్నీ చూస్తుంటే వచ్చే తరాల వారు ఏ సాహోను, ఏ బాహుబలినో, పుష్పను దేవుళ్ళుగా ఆరాధిస్తారేమో. చూస్తుంటేనే భయమేస్తోంది. అలా అనుకోకండి స్వామి, మీ భక్తులు ఎప్పుడు మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటారు. అయినా చూసే కళతో ఏముంటుంది, తలుచుకునే మనసులో ఉంటుంది కదా స్వామి. నేను ఎప్పుడు మనసులోనే తలుచుకుంటారు. నీ యొక్క రూపం ఎప్పుడు వాళ్ళ మనసుల మీద ఎడుతూనే ఉంటుంది స్వామి. మరి అలాంటప్పుడు గుళ్ళలో, వీధుల్లో నా విగ్రహాలు ఎందుకు మూషిక? కొంతమంది మీరున్నారని భయం తెలియడం కోసం స్వామి. అలా అయితే ఓకే మూషిక, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క వీధిలో నా విగ్రహాన్ని అత్యంత పెద్దదిగా భారీగా పెట్టాలని చందాలు వేసి మరీ పోటీ పడి పెడుతున్నారు. ఆ చందాల వల్ల కొన్ని కుటుంబాలు ఆ చందాలు ఇచ్చుకోలేక కొంతమంది బాధపడుతున్నారు. అయ్యో స్వామి, అలా ఏమీ లేదు స్వామి. ఎవరి భక్తి వాళ్ళు చాటుకుంటారు. కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇవ్వని వారు ఉంటారు. ప్రజల్ని మరీ భయపెట్టు దౌర్జన్యంగాను చందాలు తీసుకోవట్లేదు స్వామి. అయినా అంత పెద్ద భారీ విగ్రహాలు పెట్టడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి ఉపయోగం? నా ప్రతిమ అనేది చిన్నదైనా సరే, అసలు లేకున్నా సరే, ఎవరైతే మంచి మనసుతో ఎల్లప్పుడూ నన్ను ఆరాధిస్తారో అటువంటి వారి కోరికలు ఎల్లప్పుడూ నేను తీరుస్తూనే ఉంటాను కదా మూషిక. ఈ భక్తులు నా పేరు చెప్పి అన్నదానం చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ అటువంటి పెద్ద విగ్రహాలు పెట్టడం బదులు ఆ డబ్బుల్లో కొంత డబ్బుని పేదవారికి ఎవరికైనా ఇవ్వచ్చు కదా, ఒక కుటుంబం బాగుపడుతుంది కదా అన్నది నా ఆలోచన. మీరన్నది నిజమే స్వామి, కానీ సంవత్సరంలో ఒక రోజు మీ పుట్టినరోజు, ఆ రోజుని ఘనంగా చేయకపోతే ఎలా? అందుకనేసే వాళ్ళు అలా చేస్తుంటారు స్వామి. అయినా నీ భక్తుల్ని బాగానే వెనకేసుకొస్తున్నావు మూషిక, కానీ పోటీ పడి పక్కవారి వీధి కంటే పెద్ద విగ్రహం పెట్టాలని చేయడం తప్పు కదా మూషిక. అయ్యో స్వామి, అలా ఏం లేదు స్వామి. మిమ్మల్ని ఎవరైతే ప్రేమతో భక్తితో పూజిస్తారో అటువంటి వారి గురించే నేను చెప్తున్నాను స్వామి. మరి నా భక్తులని ఇంతలా వెనకేసుకొస్తున్నావే, మరి నాకు ఒక సందేహం ఉన్నది, తీర్చగలవా? భూలోకం నందు ప్రజలు సినిమాల్లో పాటలు, సినిమా థియేటర్లో, వారి సెల్ ఫోన్లు, టీవీల్లో వింటూ ఉంటారు కదా. మరి నా పుట్టినరోజు విగ్రహాల ముందు మాత్రం నా పాటలు ఎందుకు పెట్టారు? పొద్దున్నే ఒక పాట పెడతారు. ఆ పాట పెట్టగానే ఎవరికో బుద్ధి పుట్టి వెంటనే పాటను మారుస్తాడు. డీజే డీజే బై శివ గణేష్ అని అంటారు ఒకడు. అయినా నేను ఆ పాటలు పాడానా? అలాంటి పాటలు నా పేరు పెట్టుకొని మరీ పాడతారు. ఏమిటో ఈ విడ్డూరం. పోనీ ఆ పాట ఒకటన్నా శుద్ధంగా విందామంటే అది పెట్టరు. పెట్టిన 1 సెకండ్కి 2 సెకండ్లకి మళ్ళీ మార్చేస్తారు. ఈ జనాలకి ఒకటిలాగా ఆలోచన అయితే ఉండదు కదా. అయ్యో స్వామి, భక్తులు మిమ్మల్ని వశపరచుకునేకే ఏదో ఒక పాట పెడుతూనే ఉంటారు. తెలుస్తుందిలే ఎవరి కోసం పాటలు పెడుతున్నారు, ఎవరిని వశపరుచుకుంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఒక పాట మాత్రం పెడతారు. జై 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 గణేష, జై 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 జై. అయ్యో స్వామి, మీరు కూడా పాడేస్తున్నారు పాటలు. మరి అదే స్వామి నీ మీద ఉన్నటువంటి భక్తి. స్వామి, మీ పుట్టినరోజుని మీరు చేసుకోవడం కాదు స్వామి, మీ పుట్టినరోజుని భక్తులు వారి పండగలాగా చేసుకుంటున్నారు.
ఆ పండుగలో భాగమే వారికి నచ్చిన పాటలు వాళ్ళు పెట్టుకుంటారు. మీకోసం ఒక పాటని డెడికేట్ చేస్తారు స్వామి. అదే భక్తుల్లో ఉన్నటువంటి గొప్పతనం. సరే మూషిక, మరి నీ భక్తులను బాగానే వెనకేసుకొస్తున్నావు కదా, మరి ఇంకొకటి అడగను. మరి నా ప్రతిమ ఉన్నటువంటి, నా విగ్రహాలు ఉన్నటువంటి గుళ్ళల్లో ఎక్కడ కూడాను నా భక్తి పాటలే ఉంటాయి. నన్నే భజన చేస్తూ ఉంటారు, నన్నే స్మరిస్తూ ఉంటారు. మరి అక్కడ ఇలాంటి సాంప్రదాయం రాలేదు కదా మూషిక. ఎందుకంటే ఈ మనుషులకు కొన్ని చోట్ల విలువ ఉన్నట్టు కొన్ని చోట్ల విలువ ఉండదు. ఆఖరికి మనిషి అయినా సరే, దేవుడైనా సరే, ఎవరైతే మంచి మర్యాదతో ఉంటారో వారికే అన్నీ దక్కుతాయి. అలాగే దైవాన్ని కూడా ఎవరైతే మంచి మనసుతో ఆరాధిస్తారో వారికే ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాం. మరి దీనినే భక్తి అంటారు మూషిక. భక్తితో పాటు సాంప్రదాయం పాటించాలి. సాంప్రదాయం అనేటువంటిది యుగాలు మారినా తరాలు మారినా ఒకేలాగా ఉండాలి. అంతేకాని మీ ఆనందం కోసం నన్ను ఇబ్బంది పెట్టకూడదు మూషిక. ఇంతటితో అయిపోయిందా? నా విగ్రహం ముందు తాగేసి కొంతమంది వస్తారు, డ్యాన్సులు వేస్తారు, ఏవేవో చేస్తారు. అసలు దేవుడు అన్నాక పవిత్రతతో కూడుకున్నటువంటిది. అటువంటి ప్రదేశాల్లో పవిత్రతను ప్రశాంతతను పోగొడతారే ఈ భక్తులు. అసలు నా ఊరేగింపు ఎప్పుడెప్పుడైపోతుందా, నన్ను ఎప్పుడెప్పుడు నిమజ్జనం చేస్తావా అని నాకు ఆతృత ఉంటుంది. ఎందుకో తెలుసా? అయ్యో అదేంటి స్వామి అలా అంటున్నారు? ఈ భక్తులు తాగేసి వచ్చి నా విగ్రహాలను పట్టుకుంటారు. వారు తాగిన మత్తుకి వాసనకి నా ముక్కు నోరు ఆడక నేను అపవిత్రమైపోతున్నాను. కొంతమంది వీరే తమ భక్తులు అన్నట్టు వారి ప్రాతిపత్యాన్ని నిరూపించుకున్నట్టుకు వారు చేసే ఓవర్ యాక్షన్ వలన నా చెయ్యో కాలో ఏదో ఒకటి విరిగిపోతుంది. అయినా సరే నేను పట్టించుకోను, భక్తులే కదా అని వదిలేస్తాను. అయ్యో స్వామి అలా ఏం లేదు స్వామి. మీపై ఉన్న భక్తితో అభిమానంతో మిమ్మల్ని నిమజ్జనం చేయడానికి కొంత ఎక్కువగా ఉత్సాహంతో అలా తాగేసి వస్తారు స్వామి. ఏదో అనుకోకుండా చేయి తగిలిన ఏదో ఒకటి పొరపాటున మీ చేయి కాలు వెళ్ళిపోతుంది స్వామి. అయినా మీరే అలా అంటే ఎలా స్వామి? అయినా భక్తులు ఎప్పుడు మిమ్మల్ని అలా చేయరు స్వామి. ఎవరో కొంతమంది వ్యక్తులు మాత్రమే అలా తాగేసి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు స్వామి. ఇప్పుడు అనేవే భక్తులు. అటువంటి భక్తులకే నేను కరుణిస్తాను. అటువంటి భక్తుల యొక్క కష్టాలను తీరుస్తాను. అయినా గుడిలో ఉన్న నన్ను భక్తితో కొలుస్తారే, వీధిలోకి వచ్చేసరికి విలువ లేకుండా చేస్తారే. గుడిలో ఉన్నది నేనే, బడిలో ఉన్నది నేనే, వారి వీధిలో ఉన్నది నేనే కదా. మరి ఎందుకు ఆ తారతమ్య భేదాలు చూపిస్తారు? అందుకేనేమో బ్రాహ్మణులు, పూజారులు, భక్తులు ఎప్పుడూ నా దగ్గరికే వచ్చి నన్ను కొలుస్తారు. ఎప్పుడైతే నేను మీ దగ్గరికి వస్తానో నా విలువ అనేది మీరు తీసేస్తారు. కొంతమందికి భయభక్తులు లేకపోవడం వల్లనే కదా ఇలా తయారవుతున్నారు. అయినా స్వామి సకలం తెలిసిన వారు మీరే కదా స్వామి. మరి కొంతమంది చేసేటువంటి తప్పులు క్షమించకపోతే ఎలా స్వామి? నేను క్షమించిన ప్రకృతి ఊరుకుంటుందా? ఎప్పటికప్పుడు చూపించేస్తూనే ఉంది కదా. కానీ మీరు చేసే తప్పులు ఇలాగే చేస్తూ పోతే నాకు ఏదో ఒక రోజు కోపం వస్తుంది. ఆ రోజు నా యొక్క కోపాన్ని అయితే చూపిస్తాను మూషిక. స్వామి క్షమించండి స్వామి, శాంతించండి స్వామి. ఏమీ అనుకోకండి స్వామి. కొంతమంది అలా చేస్తుంటారు, దయచేసి విడిచిపెట్టేయండి స్వామి. స్వామి మనం ఇలాగే మాట్లాడుకుంటుంటే భూలోకానికి చేరుకునే సమయం అయిపోతుంది స్వామి. మిమ్మల్ని భక్తితో కొలిచే భక్తుల యొక్క పూజలు మీరు కోల్పోతారు స్వామి. అవును, నిజమైన భక్తుల కష్టాలు కోరికలు నేను వినాలి కదా. ఓకే బయలుదేరదాం. అయినా స్వామి నాదొక కోరిక, నాదొక విన్నపం స్వామి. మీ భక్తులు ఎలా ఉండాలో ఒక 4 మాటలా చెప్పు స్వామి. ఎవరైతే నా యొక్క పేరు చెప్పి ఆడంబరాలకు పోకుండా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టకుండా చిన్న విగ్రహమైనా సరే మంచి నియమ నిబద్ధతో మంచి మనసుతో నన్ను పూజిస్తారో, ఎవరైతే పరస్త్రీని గౌరవిస్తారో, ఎవరైతే పేదవాడి ఆకలి కష్టాన్ని తీరుస్తారో అటువంటి వారికి నా కరుణ కటాక్షాలు లభిస్తాయి మూషిక. అయినా నా కరుణ కటాక్షాలు వారికి లభించాలంటే అది జరగని పని మూషిక. ఎందుకు స్వామి అలా అంటున్నారు? ఎందుకు అలా ఏమైంది? చూస్తూనే ఉన్నావు కదా మూషిక, భూలోకం నందు అఘాయిత్యాలు ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఆడవారి పైన ఈ అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు ఎంతో మంది. అటువంటి వారిని మరు జన్మ లేకుండా చేస్తాను మూషిక. అతి కొద్ది రోజుల్లోనే ప్రపంచానికి మొత్తానికి తెలిసి వచ్చేలా మగ పురుషాధిక్యాన్ని లేకుండా చేస్తాను. నారీ శక్తి అంటే ఏమిటో తెలుసుకుంటారు ఈ జనాలు త్వరలోనే. అయినా ఇవన్నీ నేను ఒక ఓపిక పట్టేంత వరకే. ఈ జనాలకి ఇవన్నీ ఒక్క క్షణం నేను తలుచుకుంటే ప్రపంచమే అల్లకల్లోలమైపోతుంది. నా నుంచి ఎవరు కాపాడలేరు. అయ్యో ఏంటి స్వామి ఎలా మాట్లాడతారు? స్వామి శాంతించండి స్వామి. అలాంటివి ఏమీ జరగకుండా నేను చూసుకుంటాను స్వామి. ప్రజలకు నేను తెలియజేస్తాను. మీ భక్తులకు నేను ఎల్లప్పుడూ వీటిని వివరిస్తాను స్వామి. అయినా మూషిక, నీకు నా శాంతం నా కోపం అన్నీ నీకు తెలిసిందే.
కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ విషయాలన్నీ కూడాను మా తండ్రి గారైన శివయ్యకి, మా అమ్మగారైనటువంటి పార్వతీదేవి గారికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. నీకు తెలిసిందే కదా, మా నాన్న మూడో కన్ను తెరిచాడంటే ఆ, అయ్యయ్యో వద్దు స్వామి, నాకు తెలిసిందే. ఊహకే ఇంత భయంగా ఉంటే ఇక అది నిజమైతే అయ్యయ్యో వద్దు స్వామి, శాంతించు స్వామి. ఎట్టి పరిస్థితుల్లో మీ అమ్మ నాన్నగారికి తెలియదు స్వామి. మీరే ఎలాగైనా ఈ ప్రపంచాన్ని మార్చాలి స్వామి. అయినా ముషిక, మేము దైవ సంబూతులం. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏం ఎలా జరుగుతుందో అన్నీ మాకు తెలుస్తూ ఉంటాయి. అయినా నీవు భూలోకం నందే ఉన్నావు కదా, మరి ఈ జనాలు చేసేటువంటి పనులకు నీకు ఏమాత్రం కోపం రావట్లేదా? ఓ ఇంతేనా స్వామి, నా కోపం రాకుండా ఎలా ఉంటది స్వామి? పిల్లి మడికి గంట కట్టినోడిని. ఒక్కసారి మీ ఆజ్ఞ, మీరు ఊ అంటే ఒక్కసారిగా మా జాతి మొత్తం ఈ జనాభాపై దండెత్తుతుంది స్వామి. అప్పుడు తెలిసి వస్తుంది ఈ జనాభాకి మంచి ఏంటో చెడేంటో. కానీ వాళ్ళలాగా మనం చేయలేం కదా స్వామి. మంచి ఏదో చెడేదో మనకి తెలిసిందే. వాళ్ళలా మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి స్వామి? అందుకే ఊరుకొని ఉన్నా. మీరు ఒక్కసారి చిటికేస్తే చాలు స్వామి, పోతారు, మొత్తం పోతారు. సరే ముషిక, బయలుదేరదామా? నా భక్తులు నా కోసం వేచి ఉన్నారు. అయినా ముషిక, నేను ఎలా ఇప్పుడు భూలోకంకి చేరాలి అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా ప్రతిమలైతే కనిపిస్తున్నాయి, కానీ నా అసలైన రూపం కనపడటం లేదు. నీవే ఎలాగైనా నా అసలు రూపం ఎక్కడైతే ఉంటుందో, నా అసలైనటువంటి ప్రతిమ ఎవరైతే పెట్టుకుని ఉన్నారో వారి దగ్గరికి నన్ను చేర్చు. తీసుకెళ్తాను స్వామి, ఇప్పుడే తీసుకెళ్తాను. అయినా నీ వాహనమైనటువంటి నాకు ఆ గొప్ప అవకాశాన్ని నీవు కల్పించావు స్వామి. ఇప్పుడే నేను తీసుకెళ్తాను స్వామి. ఎవరు ఎలా ఎక్కడ చేసి ఉన్నారో నీ ప్రతిమను నాకు బాగా తెలుసు స్వామి. ఎవరు నిజమైన భక్తులు వారి దగ్గరికి నేను తీసుకెళ్తాను స్వామి. మంచి ఉన్నట్లే చెడు కూడా ఉంటుంది. చెడుని అంతమొందించడమే మా కర్తవ్యం. తల్లి, తండ్రి, గురువు, దైవం, వీరిని ఎలా ఆరాధించాలనేటువంటిది తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాల్సినటువంటి బాధ్యత. అది నేర్పించని నాడు పిల్లలు చెడు మార్గంలో వెళ్తారు. వారిని కాపాడుకోవడం మీ బాధ్యత, మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత.